జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి ఎవరికైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారో వాళ్ళని తీవ్రంగా కొట్టడం కానీ, అన్యాయమైన కేసుల్లో ఇరికిచ్చి నెలలు పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయడానికే బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ ఇటువంటి డిజిటల్ బుక్ను తీసుకురావడం. 3.5 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు అన్యాయం చేసినా ఆయన సూచన మేరకు చేసిన అధికారులు కావచ్చు, చేసిన తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఖచ్చితంగా చట్టపరంగా ఆ రోజు శిక్షించబడతారు అని తెలియజేయడానికే ఈ రోజున మేమందరం కూడా ఈ యొక్క కోడ్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. ముఖ్యంగా గురజాల పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే చూస్తున్నాం, సోషల్ మీడియా వాళ్ళని అనేక కేసులు పెట్టారు. కొంతమందిని తీసుకెళ్ళి కొట్టిన దాఖలాలు ఉన్నాయి. జోలకల్లు వంటి గ్రామంలో 3-4 కాళ్ళెరగొట్టారు. ఈరోజు ఎంపీపీని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిన్నెల్లి, తురకపాలెం వంటి గ్రామాల్లో దాదాపు 400-500 కుటుంబాలు ఊరు వదిలిపెట్టిపోయినాయి. ఇలాగ అనేక సంఘటనలు చెప్పుకుంటూ పోతుంది. కొన్ని చోట్ల తుమ్మల చెరువు వంటి గ్రామాల్లో డబ్బులు వసూళ్లు చేశారు బెదిరించి. ఒకటే చెప్తున్నా అందరికీ, ఎక్కడైతే దొంగ కేసులు అన్యాయంగా పెట్టారో మీరు తెలుగుదేశం నాయకులు ఒకటి పెడితే రేపు 3 కేసులు అవుతాయి. భయపడేది ఎవ్వరు లేదు. ఈరోజు మీరు 5 లక్షలు 10 లక్షలు తుమ్మల చెరువులో, గుత్తికొండలో, లేదు తేరుకుట్లలో అనేక చోట్ల డబ్బులు వసూళ్లు చేశారు. పిల్లరాడు టౌన్లో 3 రూపాయలు వడ్డీతో సహా రేపు వసూలు చేస్తాం. వదిలే ప్రసక్తే ఉండదు. ఏదో ఈరోజు డబ్బులు వచ్చినాయని జలసాలు చేస్తున్నారేమో. ఖచ్చితంగా రేపు 3 రూపాయల వడ్డీతో మీ చేత ఎవడైతే లాక్కున్నాడో వాళ్ళ చేత కట్టిస్తాం. ఎక్కడికి పోరు. చెప్పాను కదా, పాకిస్తాన్ పోయినా సరే వదిలే ప్రసక్తే లేదు తప్పు చేసిన వాళ్ళని. ఈరోజు ఇదిగో స్వయాన ఈనాడు పేపర్లో 2-3 రోజుల క్రితం వచ్చింది. మన జిల్లాలో మున్సిపాలిటీ ర్యాంకింగ్లో పిడుగురాళ్ల చిట్ట చివర 110, దాచేపల్లి 92. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 125 మున్సిపాలిటీలుంటే పిడుగురాళ్లకు వచ్చిన ర్యాంకు 110. ఇది మీకు చేతనైంది. మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని దాదాపు 6-7 వేల కనెక్షన్లు ఇస్తే ఈరోజు అవన్నీ అయిపోయినాయి. చెత్త చేశారు పిడుగురాళ్ళని. ఏందయ్యా మీరు సాధించింది సంవత్సరంన్నరలో అంటే 110 ర్యాంక్ అంట. సిగ్గుతో తలదించుకోవాలి తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు. ఊరికే ప్రగల్భాలు పలకటం కాదు, కనీసం మేము తెచ్చినాయన్నా పూర్తి చేయండి. ఆ ఆర్ఓబి తీసుకొచ్చాం జానపాడు కొరకు, పనులు మొదలుపెట్టాం. 1.5 సంవత్సరం అయింది ఆపేసి. పట్టించుకున్నోళ్ళు లేడు. ఎంతసేపు చికెన్ అమ్ముకుందామా, చిప్స్ అమ్ముకుందామా, ఇవి తెప్పితే ధ్యాస. మైనింగ్ అమ్ముకుందామా, లిక్కర్ అమ్ముకుందామా, దోచుకోవడం తప్పితే ఈ 1.5 సంవత్సరంలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ అన్నా ఏదన్నా వచ్చిందా? 2019లో గెలిచిన 2 నెలల్లోనే 500 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. మొదటి 2 నెలల్లో, మొదటి సంవత్సరంలోనే మున్సిపాలిటీలు మొదలుపెట్టాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు.